మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఈ మాటలు మనము గమనించినట్లయితే 11 మంది శిష్యులు యేసు ప్రభువారు నిర్ణయించినటువంటి 12 మందిలో ఒక అతను తప్పిపోగా 11 మంది శిష్యులకి ఈ మాటలు ఆజ్ఞాపించి చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, వారికి ఇచ్చిన స్వస్థతలను బట్టి, వారికి ఇచ్చిన ఆ స్వస్థత వరాలను బట్టి దేవుడు వారిని పిలిచి, దేవుడు వారిని ఎంతగానో ఆదరించి, నేను ఏ సంగతులైతే మీతో బోధిస్తూ ఉన్నానో, మీతో చెప్తా ఉన్నానో ఆ సంగతులను మీరేం చేయాలంటే అనేక మందికి తెలియచేయండి, అనేక మందికి ఆ మాటలు చెప్పండి అని వారికి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ పైన రాయబడిన మాట 19లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అని అంటే, అనేక మందికి దేవుని మాటలు చెప్పండి. మీరు ఏ మాటలైతే వారితో చెబుతారో, ఏ మాటలైతే వారితో పంచుకుంటారో అవి యేసు ప్రభు వారి అయి ఉండాలి. ఆ మాటల వలన వారు దీవెనకరంగా మార్చబడాలి. ఈ మాటలు పరలోక రాజ్యానికి వారసులుగా వారిని చెయ్యాలి అని చెప్పి వారికి బోధించటం జరిగింది. ఇక్కడ రాయబడిన అద్భుతమైన మాట ఏంటంటే, నేను మీతో కూడా సదాకాలము ఉన్నాను. అంటే సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఆ రోజున ఎంతో వ్యతిరేకత, ఆ రోజున ఎన్నో అవమానాలు, ఎన్నో అపనిందలు యేసు ప్రభు వారే పడతా ఉన్న దినాలవి. అందుకే శిష్యులతో మాట్లాడుతున్నాడు, శిష్యులారా మీరు భయపడొద్దు, సదాకాలము నేను మీతో ఉన్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సదాకాలము దేవుడు మనతో ఉన్నాడని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని ఆ మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు అని అంటే, మనతో ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో గమనించినప్పుడు మనము బాధల్లో, కష్టాల్లో, ఆర్థికంగా ఇబ్బంది పడుతూ రకరకాల సమస్యలలో కూరుకొని పోయి అనారోగ్యం పాలయ్యి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన వెంట ఎవరైనా ఉంటారా? వస్తారా? మనతో మాట్లాడతారా? మనకేదైనా పెట్టడానికి ఇష్టపడతారా? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా నేనున్నా మీకు అని చెప్పగలిగిన వారు ఉన్నారా? ఆరోగ్యం బాగలేనప్పుడు ఎందుకయ్యా బాధపడేది, నేనున్నాలే అని చెబుతారా? ఎందుకమ్మా బాధపడేది, నేనున్నాలే అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి లోకంలో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సదాకాలము నేను మీతో ఉన్నాను. దిక్కు లేని వారికి ఎవరు దిక్కు? దేవుడే దిక్కే అనే సామెత ఉంది. అలాగనే మనకు కూడా ఈ దిక్కు ఎవరు అని అంటే దేవుడే మన దిక్కు. మనము దేవునికి ప్రతినిధులుగా ఉంటున్నాం, దేవునికి బిడ్డలుగా ఉంటున్నాం. మనకు దిక్కు ఎవరు అని అంటే దేవుడే దిక్కు. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేస్తే, ఈ లోకపరంగా మనం ఒక్కసారి చూస్తే ఎవరు నా వాళ్ళు అనేటువంటి ఆలోచన కొన్నిసార్లు కలుగుతూ ఉంది. ఎవరండి? మనం బాగున్నప్పుడు, ఆర్థికంగా గొప్పగా ఉన్నప్పుడు, మన ఇల్లు బంగళా అంతా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు. కొద్దిగా బాధపడ్డా, కొద్దిగా కష్టపడ్డా, కొద్దిగా వేదన పడినా ఎవరైనా వస్తారంటారా? వాడి దగ్గరికి పోతే మనం ఏం పెట్టాలో, మనం ఏమన్నా ఇవ్వాలేమో, లేకపోతే ఆ సమస్యలు మనల్ని అంటుకుంటాయేమో, లేకపోతే ఆ రోగం మనల్ని అంటుకుంటదేమో, ఆ కష్టాలలో వాడితో మనకెందుకులే అని చెప్పి ఆలోచన చేసేటువంటి వారు చాలా మంది ఉంటారు బిడ్డలారా.
అందుకని దేవుడు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే సదాకాలము మీతో ఉన్నాను అని మర్చిపోవద్దు. దేవుని యొక్క ప్రేమాది, దేవుని యొక్క కృపాది, దేవుని యొక్క వాత్సల్యత అది, దేవుని యొక్క గొప్పతనం అది. సదాకాలము మీతో కూడా నేను ఉంటాను అని చెప్తున్నటువంటి దేవుడు. ఈ రోజున బిడ్డలారా, మనం అనుకోవచ్చు మనము పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, భార్యని ఎలా పోషించుకోవాలి, లేకపోతే పిల్లలకి ఎలా పెళ్లి చేయాలి, లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా కుమారుల పరిస్థితి ఏంటి అని రకరకాలుగా ఆలోచన చేస్తున్న వారు చాలా మంది ఉంటారు. అయితే దేవుడు వారితో ఏం మాట్లాడతాడంటే, ఈ వాక్యం కానీ వింటున్నట్లయితే సదాకాలము మీతో ఉన్నాననే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉన్నా, లేదా నీవు చాలా సమస్యల్లో ఉన్నా, లేదా నువ్వు చాలా ఇబ్బంది పడతా ఉన్నా, దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. సదాకాలము నీతోనే ఉన్నాను, నీ పిల్లలతోనే ఉన్నాను, నీ భార్యతోనే ఉన్నాను, నీ భర్తతోనే ఉన్నాను, నీ కుటుంబంతోనే ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడతాడు. బిడ్డలారా, ఈ మాటలను పట్టుకొని మనం ఏం చేయాలంటే ధైర్యపరచబడాలి. దేవుడు నాతో ఉన్నాడు. నిజంగా చావు బ్రతుకుల్లో ఉన్న నన్ను దేవుడే బ్రతికించుకున్నాడు. కష్టకాలంలో ఉన్న నన్ను దేవుడే నా చేయి పట్టుకొని లేవనెత్తాడు అనే విధంగా మనము దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. నేనేం చెప్పాలనుకున్నానంటే బిడ్డలారా, నువ్వెంత అవమానపరచబడుతున్నా, ఎంత దిగజారిపోయినా, ఎంత శోధించబడుతున్నా, ఎంత నలిగిపోయినా, ఎంత దుఃఖపడుతున్నా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. సదాకాలము నేను నీతో ఉన్నాను. నువ్వు బాధపడుతున్న వేళలో, కష్టపడుతున్న వేళలో, దుఃఖపడుతున్న వేళలో, అవమానపరచబడుతున్న వేళలో, శోధించబడుతున్న వేళలో, నా కుమార్తె, నా కుమారుడా, నేను నీతో ఉన్నాను, నేను నీతోనే ఉన్నాను, నీ కుటుంబంతోనే ఉన్నాను అని చెప్తున్నటువంటి మాటలను మనము అన్వయించుకోవాలి. బిడ్డలారా, వాళ్ళు అనగదొక్కినా, వాళ్ళు కించపరిచినా, వాళ్ళు నిన్ను వేదన పెట్టినా, దేవుడేం మాట్లాడుతున్నాడంటే నేను యుగ సమాప్తి వరకు సదాకాలము నీతో ఉన్నాను అని మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ధైర్యపరచాల్సుకుంది ఏంటంటే నీ అంతరంగాన్ని, నా ధైర్యం చెప్పుకోవాల్సింది ఏంటంటే నీ అంతరంగానికి నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటంటే నీ అంతరంగములో దేవుడున్నాడని చెప్పుకోవాలి. నా అంతరంగములో దేవుడు నివసిస్తున్నాడని చెప్పుకోవాలి. సదాకాలము దేవుడు నాతో ఉన్నాడని చెప్పి నువ్వు చెప్పుకోవాలా. అలాంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు ఒక్కటే చెప్పాలి. ఏంటయ్యా బాధపడుతున్నా, ఏంటయ్యా వేదన పడుతున్నా అంటే, అబ్బే ఏమీ లేదండి, నేనేమీ బాధపడలేదు. మరి ఏంటి? ఏం లేదు. నా బాధల్లో, నా కష్టాల్లో, నా వేదనలో, నా దుఃఖంలో, నా శోధనలో, నా కన్నీటిలో నాకెవరున్నారో తెలుసా? సదాకాలము నీతో ఉంటానన్న దేవుడు నాతో ఉన్నాడని చెప్పి నువ్వు చెప్పగలగాలి. నేను కూడా అదే మాట చెప్పగలగాలి. ఈరోజు క్రైస్తవులు ఎదుర్కొంటున్న ప్రతి బాధ వారి అంతరంగాలని పిండి వేస్తుందండి. వారు ఎంతగానో శోధనలో ఉన్నారు, వారు ఎంతగానో దుఃఖంలో ఉన్నారు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. ఈ మాటను గుర్తుపెట్టుకొని మనం ప్రార్థన చేయాలి. ఈ వారం అంతా మనం ప్రభువుని అడగాలి, అయ్యా ఈ వారం నాతో ఏం మాట్లాడావు? సదాకాలము నీతో ఉంటానన్నావు కదా, నాతో ఉండయ్యా, నా కుటుంబంతో ఉండయ్యా, నా భార్యతో, నా భర్తతో, నా పిల్లలతో నీ ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేయాలి. బిడ్డలారా, నిజంగా మనం ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నాతో నువ్వు ఉండయ్యా అని ప్రార్థన చేయగలిగితే నిజంగా దేవుడు మనతో ఉంటాడు.